అందరికీ నమస్కారం. సో ముఖ్యంగా అంటే ఈరోజు పెద్ద చెప్పడానికి ఏమీ లేదు, చాలా విచారకరమైంది. మీతో పాటు నేను కూడా చాలా షాక్ గురయ్యాను. ఎక్కడో విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఎంతోమంది ఉపాధి కల్పించుకుంటూ నా వంతు నేను సమాజ సేవ చేసుకుంటూ అలా జీవితం చాలా సుఖ సంతోషాలు తెలిపోతూ ఉంది. అలాంటి నన్ను రాజకీయంలోకి రమ్మని పిలిచింది మీరే, ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఇస్తానన్నది మీరే. నేనేమీ ఆశించలేదు. మీరు ఇస్తానన్నప్పుడు నేను కొంత ఆశ్చర్యానికి గురయ్యాను. అలాంటిది ఎంతో భరోసా ఇచ్చి నన్ను గ్రౌండ్లో పనిచేసుకోమంటే గత సంవత్సర కాలం పాటు ప్రతి గ్రామానికి వెళ్ళాను, ప్రతి మండలంలో అన్ని చోట్ల అంటే నా వంతు నేను వర్క్ చేశాను. అది మీ అందరికీ తెలుసు. అంటే జెండా పట్టుకోవటానికే ఒక్కొక్కడికి భయం వేసి పచ్చిగా చెప్పాలంటే ఉచ్చపడే రోజుల్లో నేను జెండా కట్టుకుని తిరిగాను. ఒక చైతన్యాన్ని తీసుకొచ్చాను. అలాగే జేహో బీసీ అంటే బీసీ వెహికల్స్ కోసం నేను ఇచ్చాను. అలాగే బీసీ డిక్లరేషన్ అంటే బీసీలకు ఎంతో పెద్దపీట వేస్తారని అనుకున్నాను. కానీ టికెట్ ఇవ్వను అని నన్ను పిలిచి ఇలా కారణాల వల్ల బాగా బలిసిన వాళ్ళకే మేము ఇస్తాము, మేము యనమల ఫ్యామిలీయే మాకు ముఖ్యం, బీసీలు అంటే యనమలే లేదంటే పుట్టా సుధాకర్ ఫ్యామిలీయే, మొత్తం దాదాపుగా 1 కోటి మంది ఉన్న బీసీ సామాజిక వర్గానికి ఆ కుటుంబమే రిప్రజెంటేషన్ చేయాలి. రాజకీయం వాళ్ళ గడప దాటకూడదు, వాళ్ళకే ఊడికం చేసుకుంటూ బీసీలందరూ బతకాలి అని మీరు అనుకుంటే ఆ యనమల మీ అందరికీ 42 సంవత్సరాలుగా మీకు తెలుసు, ఆ పుట్టా సుధాకర్ కూడా మీకు తెలుసు. కానీ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి స్వయం శక్తితో ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్ని తీసుకొచ్చి ఇలా అభివృద్ధి చెందాడు అంటే పార్టీకి ఉపయోగం, బీసీలకు ఏదో చేయగలరని ఆశ చూపించి ఇలా చేసి ఈ రోజున కనీసం నాతో ఒక మాట కూడా మాట్లాడి అంటే అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వకోకుండా ఇలా అంటే మీకు ఇక మాటల్లో చెప్పలేం. జరిగింది ఏదో జరిగింది. అందరికీ నేను వినిపించుకునేది ఏంటంటే నా బాధను మీ అందరినీ నాతో పాటు సంవత్సర కాలంగా పనిచేసిన వాళ్ళందరినీ కలుసుకోవాలనుకుంటున్నాను. ఆదివారం అనగా ఎల్లుండ కామరకోటలో నాకున్న ఆ స్థలంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. 5 గంటల నుంచి 6 గంటల వరకు మనం చర్చా వేదికలో మాట్లాడుకుందాం. 6-6:30 నుంచి పాత్రికా మిత్రులతో మాట్లాడదాం. ఆ తర్వాత టీఓ స్నాక్స్ లేదంటే భోజనం చేసి మనం ఒకరి బాధను ఒకరు పంచుకుందాం. దగాపడ్డ బీసీ సోదరులారా రండి, తరలి రండి. మీ సంఘీభావాన్ని నాకు ఫోన్ చేసి చెప్పినంత మాత్రాన ఏం కాదు. మీ గళాన్ని వినిపించాలంటే, గొంతెత్తి రావాలంటే రండి, రోడ్లు ఎక్కండి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. అధిష్టానం మరి ఏ విధంగా ప్రలోభానికి గురి చేశారో నాకైతే తెలియదు. ఎప్పటికీ కూడా నాకు విజనరీ లీడర్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. నాయకుల మీద కూడా నాకు ఎప్పుడు నమ్మకం ఉంది. కానీ నాతో పాటే ఉంటూ నా అప్డేట్లు తీసుకుంటూ యనమల రామకృష్ణ గారు కలిసినప్పుడల్లా ఎంతవరకు వచ్చింది, వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారు అని నా విషయాలన్నీ తెలుసుకోండి, నా బడ్జెట్ ఎంతో తెలుసుకోండి, న్యాయానికే కుట్రలు పడి ఇవన్నీ చేస్తూ నన్ను ఎంత మోసం చేస్తారని నేను అనుకోలేదు. యనమల రామకృష్ణ గారు మీకు చాలా కృతజ్ఞతలు. అలాగే బీసీ కార్డు పెట్టుకుని మీ ఇష్టం సార్, మీరు ఇంకా మంచి పదవులు పొంది ఆ పదవుల్లోనే మీకు ఇప్పుడు కూతుర్లకి, రేపు అల్లుళ్ళకి, రేపు మనవలకి ఇలా అందరికీ మీరు ఇచ్చుకుంటూ పదవులు అనిపించేసేయండి సార్. బీసీలు అంటే ఇంకెవరూ లేరు సార్. ఆ గౌడ సమాజ వర్గం లేదు, నాయ బ్రాహ్మణులు లేరు, రజకులు లేరు, విశ్వబ్రాహ్మణులు లేరు, ఇంకా చాలా మంది ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్నారు. ఒడ్డర్లు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక వాళ్ళందరినీ గురించి మనం మాట్లాడుకుందాం. మీ అందరికీ పిలిపించేది